తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుల్ని ఉద్ధరించడానికి, దీనుల్ని ఆర్తుల్ని ఆదుకోవడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీహరి ప్రత్యక్ష రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తుల పాపరాసుల్ని ధ్వంసం చేసి పుణ్యసిరిని పెంచడానికి వెంకటేశునిగా స్వామి అవతరించాడు. విశ్వమంతా వ్యాపించిన శక్తిని విష్ణువు అంటారు. తన తేజస్సు యశస్సును విశ్వవ్యాపితం చేసి శ్రీహరి శ్రీనివాసుడై భక్తజన హృదయ నివాసుడై వర్ధిల్లుతున్నాడు. సర్వవ్యాపకత్వానికి చిహ్నంగా తిరుమలపై వెలసిన స్వామి తన దివ్య రూప లీలా వైభవాన్ని సర్వత్రా చాటుకుంటున్నాడు. ఆ పరంపరలో సాకారమైన స్వామి దివ్య సన్నిధి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర మందిరం. ఈ సుందర మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. తిరుమలలో వెలసిన శ్రీనివాసుడు ఊరూరా నెలకొని తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తోన్న వైభవోపేత దైవం. గుజరాత్లోని అహ్మదాబాదులో నెలకొన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర మందిరం. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు, భక్తి భావరంజితమైన విశేష దివ్య ధామాలు నెలకొని ఉన్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మందిరం. ఆ సువిశాలమైన కళారంజకమైన ఈ మందిరానికి 2003వ సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనతి కాలంలోనే నిర్మితమైన ఈ మందిరం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. కందరకోటి సదృశం కమనీయ రేషం ముక్తావళి లలితకంఠముదారహారం పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవెంకటేశ వపురాత్మని సన్నిధాత్తం. తిరుమల స్వామిని ఏడుకొండలవాడని, వెంకటరమణుడు అని, తిరుమలప్ప అని, సంకటహరణుడు అని, శ్రీనివాసుడు అని, శేషాచలపతి అని, వెంకటాచలపతి అని, మలయప్ప అని, గోవిందుడు అని ఇలా ఎన్నో పేర్లతో భక్తులు ఆర్తిగా పిలుచుకుంటారు. కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీవెంకటపతికి సిరులైనది భావింప సకల సంపదల రూపమదివో పావనములకెల్ల పావనమయము అంటూ శ్రీవెంకటేశ్వర దివ్యధామాన్ని తాళ్లపాక అన్నమయ్య వర్ణించాడు. అలాంటి శ్రీనివాస మహాప్రభువును అర్చామూర్తిగా తమ నెలవుల్లో ప్రతిష్ఠించుకొని భక్తులు ఆనందపరవశులవుతున్నారు. ఆ పరంపరలోనిదే గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర మందిరం. సబర్మతీ నదీ తీరాన ఉన్న ఈ మందిరాన్ని అహ్మదాబాద్ తిరుమలగా స్థానిక భక్తులు వ్యవహరిస్తారు. సువిశాలమైన ప్రాంగణంలో ఆధ్యాత్మిక దీప్తి ప్రకటితమయ్యే నేపథ్యంలో ఈ మందిరం భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. సర్వవిష్ణుమయం జగత్ అనే రీతిలో విష్ణుస్వరూపాల మూర్తిమత్వంతో మందిరం ఆశాంతం దివ్యప్రభాభాసితంగా అలరారుతోంది. మందిర ప్రాంగణంలో ప్రవేశద్వారం ముంగిట మహారాజగోపురం ధీరగంభీరంగా గోచరమవుతుంది. సప్త కలశాలతో, 4 అంతస్తులతో, సుందరమైన దేవతామూర్తుల శిల్పాకృతులతో మందిర వైభవ ప్రాభవాన్ని ఆవిష్కరించే రీతిలో రాజగోపురం కనువిందు చేస్తుంది. రాజగోపురానికి ఇరువైపులా భారీ విగ్రహాకృతులుగా భాసిల్లే గరుత్మంతుడు, ఆంజనేయస్వామి మూర్తులు ఆకట్టుకుంటాయి. ఈ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులకు రమణీయమైన అనుభూతి ముప్పిరిగొంటుంది. ఈ మందిరానికి 2003వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనతి కాలంలోనే అపురూపమైన శ్రీవారి సన్నిధానంగా ఈ మందిరం ఆకృతి దాల్చింది.
సృష్టిలో సౌందర్యాన్ని, సమ్మోహనత్వాన్ని రాసిపోస్తే అది శ్రీ వెంకటేశ్వరుని ఆకృతి అవుతుంది. ఏ దివ్య రూపాన్ని దర్శించడానికి మహర్షులు, మునులు, యోగులు ఎంతో తపస్సు చేశారో ఆ రూపాన్ని తిలకించి సకల భక్తులు ఆనంద పరవశులవుతారు. సౌందర్యాతిశయంతో తేజరిల్లే శ్రీ వెంకటేశ్వరుని ఘనమైన రూప లావణ్యం భక్తుల్ని సమ్మోహనభరితుల్ని చేస్తుంది. కటి, వరద, అభయ హస్తాలతో సర్వాలంకారయుక్తంగా అలమేలు మంగపతి దర్శనమిస్తాడు. హైమోర్ధ్వపుండ్ర మజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగంగం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ప్రధాన మందిరంలో సర్వాభరణాలతో కమనీయ రూపంలో జగత్ ప్రభువైన శ్రీవేంకటేశ్వరుడు వెలిగిపోతున్నాడు. కోటి మన్మథ సదృశ్యమైన రమణీయ రూపంలో స్వామి గోచరమవుతాడు. అనంతమైన ఆనందాన్ని పంచే ఆనంద నిలయేశుడు అమృతమూర్తి రూపంలో అలరారుతుంటాడు. 8 అడుగుల పొడవైన విగ్రహాకృతితో చిన్మయ చిదానంద భరితంగా స్వామి దర్శనమిస్తున్నాడు. కుడిహస్తంలో వరదముద్రను ప్రకటిస్తూ కుడి అరచేతిని తెరచి క్రిందకు చూపించడము అంటే ఆయన పాదాలను ఆశ్రయించడం పరమోన్నతమైన భక్తికి నిదర్శనం అని చెప్పేందుకు సూచికగా స్వామి ఈ ముద్రను ప్రదర్శిస్తారు. సాలగ్రామ స్థానకమూర్తిగా పద్మపీఠంపై సూర్యకఠారి అనే నందక ఖడ్గం, వివిధ దివ్యాభరణాలు, కిరీటం, తిరునామం, వక్షస్థలంలో వ్యూహలక్ష్మితో శంఖచక్ర వరద కటిహస్తాలతో అద్భుత అమేయ స్వరూపునిగా స్వామి గోచరమవుతున్నాడు. ఇలలోని భక్తులను ఉద్ధరించేందుకు మోపిన శ్రీచరణాలను పద్మపీఠంపై నిలిపి భక్తులనుద్ధరించడానికి, వారిని ఆదుకోవడానికి నేను సదా సంసిద్ధం అనే రీతిలో స్వామి దర్శనమిస్తున్నాడు. మునుల తపమునదే మూలభూతియదే, మునుల తపమునదే మూలభూతియదే, వనజాక్షుడే గతి వలసినను. మునుల తపమునదే మూలభూతియదే, వనజాక్షుడే గతి వలసినను. మునుల తపమునదే మూలభూతియదే. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా అంటూ అన్నమయ్య స్వామిని ఇంటింటి ఇలవేల్పుగా సంభావించాడు. అలవైకుంఠపురం నుంచి తరలివచ్చి ఆనంద నిలయానికి విచ్చేసి భక్త జనాధీక్ష విధిని చేపట్టిన తిరుమలేశుడు నిత్య సంస్థవనీయుడు. భక్తుల సర్వాభీష్టాల్ని నెరవేరుస్తూ కల్పవృక్షమై భక్త పారిజాతమై స్వామి అలరారుతున్నాడు. బాలాజీ మహారాజ్గా, వెంకటేశ తిరుమల్జీగా స్థానిక భక్తులు శ్రీవారిని వ్యవహరిస్తారు. ప్రతి శనివారం ఈ మందిరం ఎంతో సందడిగా భక్తులతో కళకళలాడుతుంది. శ్రీవేంకటేశ్వరుడు భక్తవత్సలుడు. భక్తులపై ఆయన చూపినట్లు ప్రేమను, వాత్సల్యాన్ని ఎవరూ చూపరు అని చెబుతారు. నిశ్చలమైన, నిష్కల్మషమైన భక్తికి, సంపూర్ణ శరణాగతికి శ్రీవేంకటేశ్వరుడు ముగ్ధుడవుతాడు. స్వామి దివ్యమంగళ విగ్రహాకృతిని తనివితీరా తిలకించేందుకు భక్తులు ఈ మందిరానికి ప్రతినిత్యం, విశేషించి ప్రతి శనివారం తరలివస్తారు. శ్రీవారి మందిరానికి ఇరువైపులా పద్మావతీదేవి, లక్ష్మీదేవి మందిరాకృతులు నెలకొని ఉన్నాయి. శ్రీవారి అనుగ్రహ ఫలదాయానికి పద్మావతీదేవి ఆకృతి సంకేతం. శ్రీనివాసుడి ఇష్టకామ్యార్థ సిద్ధికి మహాలక్ష్మీదేవి ప్రతిబింబం. స్వామిని విష్ణు అవతారంగా విశ్లేషించి చెబుతోన్న ఆయన స్వరూపాన్ని, రూపరేఖల్ని వివేచన చేస్తే త్రిమూర్తుల అంశ స్వామిలో ప్రకటితమవుతుంది. శక్తి స్వరూపంగానే శ్రీవేంకటేశ్వరుణ్ణి అభివర్ణిస్తారు. అందుకే అమ్మవారి పేరైన బాలగా ప్రస్తావిస్తూ గౌరవ సూచకంగా బాలాజీ అంటారు. బ్రహ్మ ఆసనం పద్మం, అది వెంకటేశ్వరుడి పద్మపీఠం. దీనివల్ల ఆయన పరబ్రహ్మస్వరూపుడయ్యాడు. భుజాల క్రింద, మోచేతులపైన నాగాభరణాలను ధరించడంతో ఆయనను వీరభద్రావతారంగా పేర్కొంటారు. శుక్రవారపు అభిషేకాలు స్వీకరిస్తుండటంతో ఆయనను మహాశక్తి స్వరూపుడిగా ప్రస్తావిస్తారు. అందుకే అన్నమయ్య ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంటూ ఎవరు స్వామిని ఏ విధంగా సంభావిస్తారు
వారికి అలాగే స్వామి గోచరమవుతాడు అని కీర్తించాడు. బాలాజీ మహారాజుగా, వెంకటేశ్వర భగవాన్జీగా, బాలాజీ వెంకటేశ్వర్గా ఇలా స్థానికంగా పలు రీతుల్లో భక్తులు స్వామిని ప్రియమారా పిలుచుకుంటున్నారు. ప్రతి శనివారం భక్తజన సందోహంతో ఈ మందిరం అలరారుతోంది. సరములుయ్యాలూగా పదరి కంకణ రవము బహుగతుల మృగ ఒదిగి చెంపల కొప్పులొక్కింతావిగా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీహరి దశావతారాల్ని ధరించాడు. లోకక్షేమం కోసం తన మూర్తిమత్వాన్ని పలు విధాలుగా ప్రదర్శించాడు. యుగానికో అవతారంతో యుగ పురుషునిగా తన రూప మహిమ లీలా విశేషాల్ని వైవిధ్యంగా ప్రకటించాడు. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ వంటి దశావతారాలతో శ్రీ మహావిష్ణువు తన యశస్సును విరాట్ రూపంగా ప్రకటించాడు. దశావతారాలకు సంబంధించిన స్ఫుటమైన విగ్రహాకృతులతో ఈ మందిరంలో ఉన్న దశావతార సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీ మహావిష్ణు దశరూప సంవిధానమూర్తి, శ్రీహరి ధనుజ సంహార సమవర్తి అంటూ భక్తులు స్వామిని ఆర్తిగా కీర్తిస్తారు. శ్రీనివాసుడి మౌలిక రూపం శ్రీహరి. స్థితికారకుడిగా శ్రీ మహావిష్ణువు దశవిధ రూపాల్లో అవతరించి తన విరాణ్మూర్తిమత్వాన్ని నిరుపమానంగా ప్రకటించాడు. ఈ మందిరంలో శ్రీహరి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది దశావతారాల మూర్తులు దివ్య ప్రభాభాసితంగా భక్తులకు దర్శనమిస్తాయి. స్ఫుటమైన విగ్రహాకృతుల్లో జీవకళ రాజిల్లే రీతిలో ఈ మూర్తులు గోచరమవుతాయి. శ్రీ మహావిష్ణువు మాయా విలాసాన్ని చాటడానికి, జీవ పరిణామ క్రమ వికాసాన్ని ఈ దశావతార వైభవం సాకారం చేస్తుంది. జలచరంగా జీవి ఆరంభానికి సంకేతంగా శ్రీహరి మొదట మత్స్య రూపంలో అవతరించాడు. ఆపై క్రమపరిణామం చెందుతూ కల్కి రూపంలో వీరరసోపేతమూర్తిగా తేజరిల్లాడు. దశావతార మంటపంలో ఒకే లోగిలిలో కొలువుదీరిన దశావతార మూర్తులు అహ్మదాబాద్ నగరం పశ్చిమ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నగరం. సబర్మతీ నదీ తీరంలో ఉన్న అహ్మదాబాద్ ఎన్నో చారిత్రక విశేషాలకు సాక్ష్యంగా నిలిచింది. మహాత్మాగాంధీ సబర్మతీ నదీ తీరాన సబర్మతీ ఆశ్రమాన్ని నిర్మించుకుని చాలా కాలం పాటు ఇక్కడ నివసించారు. ఇక్కడ నుంచే భారత స్వాతంత్ర్యోద్యమానికి వ్యూహరచన చేశారు. మహాత్మాగాంధీ తన సతీమణి కస్తూరిబాతో నివసించిన ఆ గృహ సముదాయం ప్రస్తుతం గాంధీ స్మారక చిహ్నంగా ప్రదర్శనశాలగా అలరారుతోంది. గుజరాత్ రాష్ట్రం మన దేశానికి పశ్చిమ దిశగా ఉన్న సుసంపన్నమైన రాష్ట్రం. వాణిజ్య వ్యాపార సంవిధానంతో, అరేబియా సముద్ర తీర అందాలతో ఈ రాష్ట్రం ఎంతగానో ఆకర్షిస్తోంది. భారతదేశ పశ్చిమ ముఖద్వారంగా గుజరాత్ని అభివర్ణిస్తారు. ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది అహ్మదాబాద్. సబర్మతీ నదీ తీరాన ఉన్న ఈ నగరం చారిత్రకంగా కూడా ప్రసిద్ధమైనది. మహాత్మాగాంధీ ఈ నదీ తీరాన సబర్మతీ ఆశ్రమాన్ని నిర్మింపజేసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నివాసమున్నారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి ఈ ఆశ్రమం కేంద్ర బిందువుగా ఉండేది. ప్రస్తుతం ఈ గాంధీ నివాసం ప్రదర్శనశాలగా, గాంధీ స్మారక మందిరంగా అలరారుతోంది. ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు, మహాత్ముని అభిమానులు ఈ స్మారక మందిరాన్ని, ప్రదర్శనశాలను తిలకిస్తారు. గాంధీ వినియోగించిన వస్తు సామాగ్రితో, అలనాటి జ్ఞాపకాలతో ఈ మందిరం జాతీయ స్ఫూర్తిని నేటికీ రేకెత్తిస్తోంది. బ్రహ్మాండ నాయకునికి జరిగే శిఖరాయమానమైన ఉత్సవం బ్రహ్మోత్సవం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. ఆ సంవిధానంలోనే అహ్మదాబాద్ శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు.
స్నపన తిరుమంజనం, వాహన సేవలు, రథోత్సవం, ఊంజల్ సేవ వంటి ఉత్సవాల నేపథ్యంగా ఈ వేడుక కన్నుల పండుగగా కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణమే. కొలచితే రక్షించే గోవిందుడితడు ఇలకు, లక్ష్మికి మగడే గోవిందుడు అంటూ భక్తులు స్వామిపై ఎంతో ప్రగాఢమైన విశ్వాసాన్ని కనబరుస్తారు. అలాంటి భోగ శ్రీనివాసమూర్తికి అహ్మదాబాదులోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ దివ్య సన్నిధానంలో బ్రహ్మోత్సవ వైభవాన్ని కమనీయంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. తిరుమలలో వలె ఉభయ దేవేరులతో శ్రీనివాసుడి దివ్యమంగళ ఉత్సవమూర్తుల్ని ఉత్సవ మంటపంలో వేంచేపు చేయించి స్నపన తిరుమంజనాన్ని స్నిగ్ధమోహనంగా నిర్వహిస్తారు. వివిధ ద్రవ్యాలతో స్వామికి, అమ్మవార్లకు అభిషేక వేడుకను నిర్వహించే వైనం ఆశాంతం నయనానందకరం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ సన్నిధిలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ వాహన సేవలు, ఊంజల్ సేవ, ఊరేగింపులతో ఈ మందిరం ఎంతో సందడిగా ఉంటుంది. భక్తుల ఆనంద నృత్యాలు, కోలాహలాలతో పాటు భజన సంకీర్తనలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మందిరంలో ఉన్న శ్రీవెంకటేశ్వరుని దివ్యమూర్తి మహాశక్తిమంతునిగా కొలువుదీర్చేందుకు గత సంవత్సరం కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మందిరం ప్రధాన గోపుర విమానానికి పూజాదికాలు, అభిషేకాలను నిర్వహించారు. ఆ దృశ్యమాలిక ఆశాంతం ప్రేక్షక జన సమ్మోహనంగా కొనసాగుతుంది. ఆలయ లోగిలిలో పదకవితా పితామహుడు శ్రీవారిని పలుకు తేనెలతో అభిషేకించిన తాళ్లపాక అన్నమాచార్యుడి దివ్యమంగళ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మందిరానికి అభిముఖంగా మహాగణపతి విగ్రహాకృతి ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంది. పంచఫణియుక్త సర్పాకృతి ఈ నెలవులోనే దర్శనమిస్తుంది. భక్తులు ఈ విగ్రహాకృతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. మందిరలోగిలిలో ప్రధాన మందిరానికి పక్కనే విశ్వరూప శ్రీకృష్ణుని భారీ విగ్రహాకృతి ధీరగంభీర సదృశ్యంగా భక్తులను ముగ్ధులను చేస్తుంది. అహ్మదాబాద్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ సన్నిధాన దర్శనం భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతినందిస్తుంది. శ్రీ వెంకటేశ్వర దర్శనం సకల సన్మంగళప్రదం, సచ్చిదానందకారకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా నేరుగా అహ్మదాబాద్కి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదరల మీదుగా అహ్మదాబాదుకు చేరుకుని స్థానిక వాహన సదుపాయాలతో శ్రీ బాలాజీ వెంకటేశ్వర మందిరానికి చేరుకుంటారు. నిత్య కళ్యాణ చక్రవర్తిగా, నిగమాగమ సంచారమూర్తిగా కలియుగ వరదుడు శ్రీనివాసుడు వర్ధిల్లుతున్నాడు. మమ్ము తరయింపగా అవతరించిన ఘనతర దైవమా అని అన్నమయ్య పేర్కొన్నట్టుగా తరతరాలుగా శ్రీవెంకటేశుడు కొండంత దైవమై కోరిన వరాల పెన్నిధై అలరారుతున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడి దివ్య కరుణా వైభవం మనందరిపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.